అబ్బా నిన్న ఫోన్లో స్టేటస్లు ఓపెన్ చేస్తే చాలు జయ జనార్దన కృష్ణ రాధికాపతే ముకుంద ముకుంద కృష్ణ అనుకుంటా పాటలు వీడియోలు ఫోటోలు గిర్ర గిర్ర గిర్కలు కొట్టినాయి. చిన్న చిన్న పిల్లలకు మంచిగా చిన్ని కృష్ణ అవతారం వేసి చిన్నగా మురవలేరంతా. అది పతితాప అయ్యే కథనే అంటారా? కానీ గీ అమ్మ మనసు జర గొప్పగా ఆలోచన చేసింది. అందరి లెక్కనే తన కొడుకును ముస్తాబ్ చేసి వారేవా అనిపించింది ఇట్లా. అగో అంతగానం ఏందనలా అంటారా? కృష్ణాష్టం వస్తే చాలు అమ్మలకు పండుగనే పండుగ. అలా పిల్లగాండ్లను చిన్ని కృష్ణ లెక్క ముద్దుగా ముస్తాబ్ చేసి ఫోటోలు వీడియోలు తీసుకుంటా చిన్నగా మురువరు. కానీ గీ అమ్మ మనసు చాలా గొప్పగా ఉంది చూడురి. అసలు ఆ లెవెలు ఆమె చేసిన పనేందో చూస్తే నోరు తెరవాల్సిందే పక్కా. చూసిర్రా, హిందూ ముస్లిం అని తేడా లేకుండా అలా కొడుకును ముద్దుగా చిన్ని కృష్ణుని లెక్క తయారు చేసి దొలకబోతుంది. ఇది ఆడినే దూరంకెళ్లి చూస్తున్న ఒకళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడే లేటు. వారేవ్వా, ఇది కదా అందరు ఆలోచన చేయవలసింది. ఇవాళ రేపు కులం మతం అని కొట్టుకజాస్తున్న దునియాల వీళ్ళు మతాల పట్టింపు లేకుండా మనుషులు ఏం పెట్టుకోకుండా ఒక ముస్లిం అయ్యుండి కూడా అలా కొడుకుకు అందరి లెక్కనే పండుగ నాడు ముస్తాబ్ చేసి మురిసింది. ఇది కదా మనం మన పిల్లలకు నేర్పియాల్సిన తీరు అనుకుంటా కామెంట్లు చేసుకుంటా మెచ్చుకుంటురంతా. పిట్టపోరు పిల్లి తీరుస్తా అని రొట్టెత్తుకపోయినట్టు అయిందట కదా గా పెద్దపల్లి అంగట్ల కూరగాయలు అమ్మేటోళ్ళ కథ. హోల్సేల్ వాళ్ళు రిటైల్ వాళ్ళు జగడం పెట్టుకుంటే నడుమిట్లా పబ్లిక్ ఎట్లా ఫాయిదా అయిందో చూడురి. ఫ్రీగొస్తే ఫినాయిల్ని ఇడిచిపెట్టారు కొందరు, ఇక కూరగాయలను ఎట్లా ఇడిచిపెడతారు ఎవరైనా. పెద్దపల్లెల గదే కథ అయింది చూడ్రి. దొరికిన వాళ్ళు దొరికిన కూరగాయలని ఎట్లా బరక్కపోతున్నారు. అన్ని నాకే కావాలని ఆపోచనతోనూ ఒగలు, నాకు అద్దెకిలో దొరికినా చాలు అని ఇంకొగలు. ఇగో ఇట్లా పోటీలు పడి కూరగాయలు నూటి చేసినట్టే ఎత్తుకపోయారు. పెద్దపల్లి అంగట్ల కొన్ని వందల సంది హోల్సేల్ గా అమ్మేటోళ్లకు రీటైల్ గా అమ్మేటోళ్లకు నడమ పంచాన్ని నడుస్తుందట. హోల్సేల్ డైరెక్ట్ గా కస్టమర్లకు అమ్మితే నడిమిట్ల కూరగాయలు అమ్మే మేము ఏం కావాలని రీటైల్ వాళ్ళు లొల్లు మోపి వేసిరట. హోల్సేల్ వాళ్ళు రిటైల్ అమ్మకాన్ని ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాము. వాళ్ళు పావు కిలో కానుంచి వెళ్ళి అద్దపావు 10 రూపాయలు 5 రూపాయలు అని అన్ని విక్రయిస్తున్నారు. మాకు వ్యాపారం నడవడం జరుగుతలేదు. వాళ్ళు విక్రయించినప్పుడు వాళ్ళు అమ్ముతుంటే మా మాలంతా మిగిలి ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళకి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. ఇదివరకు పోలీస్ స్టేషన్ వెళ్ళాను, కమిషనర్ గారు చెప్పారు, అందరికీ చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. ఎందరో వచ్చి చెప్పినా వాళ్ళు వింటలేరు. నిన్న కాక మొన్న ఏం జరిగిందంటే మీరు ఏం చేసి కూడా చేసుకోకపోయి మా ఇష్టం వచ్చిన మేము కూడా మీరేనా మాకు చెప్పారు కానీ వాళ్ళు ఇష్టం నానా బూతులు పెట్టుకున్నారు. దాని గురించి నిన్న నుండి మార్కెట్ బంద్ పెట్టినాము. మా దగ్గర మిగిలిన మాలు కమ్సకం 15-30 వేల మాలు ఉంది. దాని గురించి మాలు వృధా కాకుండా ప్రజలకు పంపిణీ చేస్తున్నాము. పొద్దున్న నుండి ఇప్పటి వరకు 3-4 వేల మందికి పంపిణీ చేసినాము. అదే విధానంగా సాయంత్రం వరకు పంపిణీ చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యొక్క బాధను అనుసరించి ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మా యొక్క బాధను ఆలోచించి మాకు పరిష్కారం చేయగలరని మరీ విన్నపం చేసుకుంటున్నాం. అంటే ఎన్నో మంది పెడతారు. మా యొక్క పరిష్కారం క్లియర్ అంతా మటుకు మేము ఒప్పుకుంటాం. అంతవరకు మా బంద్ నడుతూనే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే టైం కూడా ఇచ్చినాము. 8 గంటల వరకు బంద్ చేయమంటే బంద్ చేస్తలేరు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. ఆ పంచాయతీ బాగా ముదిరింది. రిటైల్ వాళ్ళు అంగడి బంద్ పెట్టించి కూరగాయలు తెచ్చి అంగట్ల వారబోసిరు. ఇక కూరగాయలు కొనే తందుకు పోయిన వాళ్ళు దొరికిందిరా ఛాన్స్ అని బరుక్కొని పోయిర్రు. ఏమైనా పంచాయతీ ఉంటే కూర్చొని తెంపుకోవాలి కానీ ఇట్లా వారబోసుకుంటే పరిచయం అనేది ఇవ్వలు.